హాయ్ అండి, వెల్కమ్ టు అవంతిక వ్లాగ్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. నేనైతే కొత్తది స్టీల్ కుక్కర్ ఒకటి ఆర్డర్ చేశాను. ప్రెస్టీజ్ కంపెనీ నుంచి ఇది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ఆర్డర్ చేశానండి. నేనైతే అంతకు ముందు నుంచి ఏం వాడానంటే అల్యూమినియం కుక్కర్స్ వాడాను. ఆల్రెడీ ఉన్నాయి, అవి 3 లీటర్స్ కుక్కర్స్. కాకపోతే ఇప్పుడు నేను కొత్తగా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ స్టీల్ కుక్కర్ని అందరూ అల్యూమినియం పాత్రలు హెల్త్కి మంచిది కాదు, రకరకాల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి అంటున్నారు. కాబట్టి నేను ప్రస్తుతానికి ఈ కుక్కర్ని అయితే ఆర్డర్ చేశాను. మనం అన్నాన్ని రెగ్యులర్గా వండుకుంటాం కాబట్టి ఈ ప్రాసెస్కి మనకి ఈ స్టీల్ కుక్కర్ని అయితే తీసుకున్నాను. ఒకేసారి ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్రలన్నీ మనం మార్చుకోలేం కాబట్టి ఈసారికైతే ఒక్కొక్కసారి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్కటి, లేకపోతే డబ్బులు ఉన్నప్పుడు ఒక్కొక్క పాత్ర మార్చుకోవచ్చు అన్నట్టు నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఏమాత్రం లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఈ కుక్కర్ వచ్చేసి ప్రెస్టీజ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు, ప్రెస్టీజ్ డీలక్స్ ఆల్ఫా 304 మోడల్. ఇది చూడండి, ఇది ప్యాకింగ్ అయితే ఇట్లా ఉంది. ఈ ప్రెస్టీజ్ కంపెనీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది ఇది పైన చూపిస్తున్నారు. దీని మీద ఉన్న ఎంఆర్పి కాస్ట్ అయితే 3655 రూపాయలు ఉంది కదా. నాకు వచ్చేసి కాస్ట్ అమెజాన్లో ఆఫర్ పోను 2950 రూపాయలు పడింది. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసాను. ఇది వచ్చేసి మాన్యువల్ అండి. దీనిలో ఏముందంటే మనం ఈ కుక్కర్ని ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీతో మనం ఫుడ్ని వండుకోవచ్చు, ఇంకా ఆల్ఫా కంపెనీలో అంటే ప్రెస్టీజ్లో ఆల్ఫా మోడల్స్లో ఎన్ని రకాల కుక్కర్స్ ఉన్నాయి, ట్రైప్లై ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని లీటర్స్లో అవైలబుల్గా ఉన్నాయి అనేది ఆ మాన్యువల్ మీద మనకి డీటెయిల్డ్గా ఇచ్చారు. చెప్పాను కదా, నేను ఈ స్టీల్ కుక్కర్ని అమెజాన్లో నుంచి ఆర్డర్ పెట్టాను. ప్రోడక్ట్ అనేది ఎక్కడ డ్యామేజ్ పోకుండా చాలా నీట్గా ప్యాకేజింగ్ అనేది చేసి పంపించారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ మోడల్ ఏంటంటే మనకి ప్రత్యేకించి ఆ పైన మూత చూస్తున్నారు కదా, ఆ స్పిల్లేజ్ కంట్రోల్ అనమాట. అంటే లీకేజ్ అన్ని కుక్కర్స్ మాదిరిగా కాకుండా ఎక్కువ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. లోపల మనం ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఎక్కువ లీక్ అవ్వకుండా మూత మోడల్ అనేది సపరేట్గా ఇచ్చారు. అది నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఇదేనండి కుక్కరు. నేను సన్నగా పొడవుగా ఉండేది కాకుండా ఇట్లాగా రౌండ్గా ప్యాన్ టైప్ ఉండేది తీసుకున్నా. ఎందుకంటే వీటిలో కర్రీస్ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు అనేసి నేను కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నాను. ఆ చికెన్ కానీ మటన్ కానివ్వండి, లేదంటే వెజ్ కర్రీసే కానివ్వండి, చక్కగా మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనేసి నేను ఈ టైప్లో తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్టీల్ కుక్కర్ వచ్చేసి మరీ ఓవర్ వెయిట్ ఏం లేదండి, కొంచెం వెయిట్ తక్కువగానే ఉంది. 5 లీటర్ల కుక్కర్ అయినా సరే ఈజీగానే మనం గట్టిగా పట్టుకోవచ్చు, క్యారీ చేయొచ్చు. అడుగు ఏమంత బాగా మందంగా అయితే లేదు. అట్లాగని ఈజీగా అడుగంటేసిద్ది అనుకోకండి, కొంచెం జాగ్రత్తగా వండుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మందంగా ఉన్నా సరే గిన్నెలు మనం పద్దాక గిన్నెని అటు ఇటు పెట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇదొక ప్లస్గా తీసుకోవడమే మంచిది, ఎక్కువ ఓవర్ వెయిట్ లేకపోవడాన్ని. మనము ఆన్లైన్లో ఇది ఆర్డర్ చేసాం కాబట్టి దీనిలో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే ఆ లిడ్ అనేది కొంచెం లూజ్గా వస్తుంది, చూసుకోమని చెప్తున్నారు చాలామంది కొనుక్కున్న వాళ్ళు. సో నాకైతే లిడ్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. నేను ఫిట్ చేసి చూశాను, నాకైతే ఏ ప్రాబ్లము రాలేదు. విజిలు ప్రాబ్లం రాలేదు. ఆ లిడ్ కూడా ఫిట్టింగ్ అయితే నాకు కరెక్ట్గానే సరిపోయింది. సో నేనైతే రిటర్న్ ఏమీ పెట్టలేదు. అయినా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మనకి కనుక ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే తెలుసు కదా, 10 డేస్ వరకు రిటర్న్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ కుక్కర్లో రైస్ 5 to 6 మెంబర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. కానీ రియాలిటీలో మనం ఎంతవరకు వండొచ్చు, ఎన్ని గ్లాసుల బియ్యం వరకు పోయొచ్చు అనేది నేను ఫర్దర్గా పోస్ట్ చేసే వ్లాగ్స్ అన్నిట్లో ఈ కుక్కర్తో కుకింగ్ వ్లాగ్స్ అనేది చేస్తాను, చూడండి.
మీరు ఈ కుక్కర్‌ని ఆన్‌లైన్‌లో తీసుకున్నా, లేదంటే ఆఫ్‌లైన్‌లో తీసుకున్నా సరే 2 విషయాలు గమనించి తీసుకోండి. ఆ లిడ్ క్లోజర్ అనేది స్ట్రాంగ్‌గా ఉందా లేదా? అట్లాగే హ్యాండిల్స్ మనం హ్యాండిల్స్‌తో పట్టుకోవాలి కదా! 2 పక్కల హ్యాండిల్స్ ఇస్తున్నారు కుక్కర్‌కి. ఆ 2 హ్యాండిల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మాత్రం పర్చేస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ అమెజాన్‌లో నాకు కుక్కర్ కాస్ట్ రూ. 2,900 పైనే అమౌంట్ చూపిస్తుంది. నాకేమనిపించిందంటే ఈ ప్రెస్టీజ్ కంపెనీకి కనుక వెళ్ళి ఈ కుక్కర్ కాస్ట్ ఒకసారి కనుక్కుందాము. అక్కడైతే ఇంకా తక్కువకొస్తదేమో అనేసి నేననుకున్నాను. అందుకని నేను ప్రెస్టీజ్ కంపెనీకి వెళ్ళి ఈ ఆల్ఫా డీలక్స్ 5 లీటర్స్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కరు కాస్ట్ ఎంతో అడిగితే వాళ్ళెంత చెప్పారో తెలుసా? ఆఫర్ పోగా రూ. 3,400 అని చెప్పారు. అంటే అర్థమవుతుంది కదా! అమెజాన్ కంటే కూడా రూ. 400 ఎక్స్‌ట్రా చెప్పారు అదే కంపెనీలో కాస్ట్. పని కట్టుకొని ప్రెస్టీజ్ కంపెనీకి వెళ్ళి కొనటం అనేది వేస్ట్ అనిపించింది నాకు. శుభ్రంగా అమెజాన్‌లో గనక ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు మనం ఆర్డర్ చేసిన 2 డేస్‌కే డెలివర్ చేస్తున్నారు. శుభ్రంగా మన ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రొడక్ట్‌ని ఇస్తున్నారు కాబట్టి ఇదే నాకు రీజనబుల్ అనిపించి ఆర్డర్ చేశాను. మనము స్టీల్ కుక్కర్ మంచిది కదా అనేసి కొనుక్కోవడం కాదండి. ఆ స్టీల్ కుక్కర్‌ని మనం ఎట్లా వాడాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఈ కుక్కర్‌ని మనం హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం అస్సలు వాడకండి. మాడిపోతది. మీడియం ఫ్లేమ్‌లో లేదంటే లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వాడాలి. కొద్దిగా అల్యూమినియం కుక్కర్ మీద కుకింగ్‌కి టైం పట్టిద్ది. కానీ తప్పదు హెల్త్ కోసం. మాది చాలా చిన్ని ఫ్యామిలీ. 5 లీటర్స్ కుక్కర్‌తో మాకు అవసరమేమీ లేదు అనైతే అనుకోకండి. మనకి స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి గదా! ఇంత హడావుడిలో తొందరగా క్యారేజ్‌లు అయిపోవాలి అంటే మాత్రం ఒకటేసారి అన్నము, పప్పు ఒకటేసారి కుక్ అయిపోతాయి. పని అయితే ఈజీగా అయిపోతది. నేను 1 వీక్ వాడిన తర్వాత నేను మీకు రివ్యూ చెప్తున్నాను. నేను మీకిప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలర్‌లో చిన్నగా స్క్రూ లాగా కనిపిస్తుంది. అదైతే ప్రెషర్ ఇండికేటర్. పైన అది తీసేసి చూపిస్తాను ఉండండి పేపరు. ఇంకా క్లీన్‌గా కనపడుతుంది. ఇప్పుడు చూపిచ్చేదేమో అన్ని కుక్కర్స్‌కి ఉండేదే సేఫ్టీ వాల్వ్. కానీ ఇటు పక్కన ఉంది కదా! అది మాత్రం ప్రెషర్ ఇండికేటర్. ఇది అన్ని కుక్కర్స్‌కి ఉండదండి. కొత్తగా దీనికి లాంచ్ చేసింది. ఈ ప్రెషర్ ఇండికేటర్ ఏం చేస్తదంటే మనకి కుక్కర్‌లో ప్రెషర్ ఎంతవరకు ఉంది అనేది మనకి తెలుస్తది. అది మనం కుక్ చేసేటప్పుడు ఆ ఇండికేటర్ అనేది మనకి లోపల ప్రెషర్ ఉందా లేదా అనేది చూపిస్తుంది. దీని గురించి మామూలుగా నోటితో మాట చెప్పేదానికంటే కూడా కుకింగ్ వీడియోలో కుక్ చేసేటప్పుడు చూపిస్తాను. అప్పుడైతే ఇంకా క్లీన్‌గా అర్థమైద్ది మీకు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా! గ్యాస్కెట్ చూడండి ఎట్లా ఉందో. తెల్లగా పౌడర్ లాంటిది ఏంటో ఉంది. నేను మీకు పట్టుకొని ఆ గ్యాస్కెట్ చూపిస్తుంటే చాలు ఆ చేతికైతే ఆ తెల్లగా పౌడర్ లాంటిది చేతులకైతే అంటిపోతుంది. క్లీన్ చేస్తే మొత్తం పోతుంది. ఈ కుక్కర్‌కి 10 ఇయర్స్ వరకు వారంటీ ఉంది. మీరు కనుక ఈ కుక్కర్‌ని పర్చేస్ చెయ్యాలి అనుకుంటే కనుక మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రెస్టీజ్ స్టోర్‌ని ఒకసారి విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రైస్‌ని, ఆన్‌లైన్‌లో ఉన్న ప్రైస్‌ని ఒక్కసారి కంపేర్ చేసి చూసి ఎక్కడ మీకు తక్కువ కాస్ట్‌లో రీజనబుల్‌గా అనిపిస్తే అక్కడే పర్చేస్ చేయండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ కుక్కర్‌తో కుకింగ్ వీడియోస్ నేను ఫర్దర్‌గా వ్లాగ్స్‌లో పోస్ట్ చేస్తాను. అవసరం ఉన్నవాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.